అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి రావాలని వాళ్ళు ఎవరిని చూసి రావడం జరిగింది? నాకు నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఇష్టం. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, కాంగ్రెస్ పార్టీ రాపోలు గ్రామాధ్యక్షులు గంటు వెంకటేష్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. బ్రదర్, మీరు ఈ రాజకీయాల్లోకి ఎందుకు అడుగు పెట్టాలనుకున్నారు? అసలు ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? రాజకీయాల కంటే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే గత 15 సంవత్సరాల క్రితం మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ 2 లక్షల రుణమాఫీ చేయడం వలన దానికి ఆకర్షితులమై మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. బ్రదర్, ఇప్పుడు మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు, కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరైనా మనకు వద్దు, ఈ రాజకీయాలే వద్దు అంటాను ఎవరైనా చెప్పడం జరిగింది? లేదండి, మా ఇంట్లో ఎవరైతే కూడా ఆ విధంగా లేరు. మా ఇంట్లో మా అమ్మ కానీ మా భార్య వాళ్ళు కానీ రాజకీయం చేయాలని మాకు వాళ్ళ ప్రోత్సాహం కూడా చాలా ఉన్నది. మీరు ఏ మూమెంట్ అసలు ఈ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? రాజకీయంలో కంటే మేము మన గ్రామంలో ఉన్న ప్రజలకు సేవ చేస్తూ, గ్రామంలో చాలా మంది పేద ప్రజలు ఉంటారు, వాళ్ళకు కొన్ని తెలియదు. మేము ముంగలు ఉండి వారి దగ్గర ఉండి వారికి సేవ చేస్తూ వాళ్ళు చెప్పిన ప్రతి పని ముంగలుండి మేమే స్వయంగా వారిని మండల ఆఫీసర్ కానివ్వండి, ఎండిఓ ఆఫీసర్ కానివ్వండి తీసుకెళ్ళి మేమే వారి యొక్క సమస్యలు తీర్చడానికి ఈ యొక్క రాజకీయ రంగంకు రావడం జరిగింది. బ్రదర్, ఇప్పుడు ఈ జనరేషన్ లో రాజకీయం అంటేనే డబ్బు అంటేనే రాజకీయం. అటువంటిది మీరు ఎలా ముందుకెళ్తారు? జనరేషన్లో వాస్తవానికి డబ్బు చాలా ఇంపార్టెంట్. డబ్బుతో పాటు మాకు గ్రామంలో చూసినట్టయితే మాతో డబ్బు లేకుండొచ్చు, మాకు ప్రజా బలం చాలా ఉంది. మేము ప్రజలతో ఉంటాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారు నా దృష్టికి తీసుకొస్తారు. నేను కూడా ముందుండి ప్రజల సమస్యను నా సమస్య అనుకొని వారి సమస్యలు పరిష్కారం చేయడమే నా లక్ష్యంగా ముందుకెళ్తా. ఈ రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను మాక్సిమం రాజకీయంలోకి వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీని కొనసాగినరా లేకపోతే వేరే పార్టీలన్నా ఉన్నారు? నేను గత అంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీలో ఉండి, అప్పుడు జగన్ గారు వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు అందులో కూడా పనిచేసిన. దాని తర్వాత మన ఆంధ్ర తెలంగాణ విడిపోవడం జరిగింది కదా, తర్వాత మేము ఈ కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి రావాలని ఇష్టమైనటువంటి లీడర్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరిని చూసి రావడం జరిగింది? నాకు నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఇష్టం. ఆయన స్పీచ్ కానీ ఆయన మాటలు కానీ చాలా ఇష్టం. ఈరోజు నేను రాజకీయంలోకి రావడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు అంటే నాకు వీరాభిమాని. ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టాను కానివ్వండి, ఏ చిన్న ప్రోగ్రాం, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారిది మా పక్క కాన్స్టిట్యున్సీ కోడంగల్. రేవంత్ రెడ్డి గారి వల్లనే ఈరోజు మేము రాజకీయాల్లో రావడం జరిగింది. బ్రదర్, ఇప్పుడు మీకు ఏమైనా వార్డ్ మెంబరో సర్పంచో ఒక ఎంపీపో కావాలని అంటున్నారు? వాస్తవానికి ఇప్పుడు గత సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీలో కొనసాగినాం. గ్రామ కమిటీ అధ్యక్షునిగా చేసిన. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఎస్సీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ సర్పంచ్ కానీ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా రామ్మోహన్ రెడ్డి సారు మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ పోటీలో బరాబర్ ఉంటా. ఓకే బ్రదర్, అసలు మీరు సర్పంచ్గా పోటీ చేస్తా అంటాను అంటారు, కానీ వాళ్ళ ఎస్సీ రిజర్వేషన్ రాకుండా వేరేది వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎస్సీ రిజర్వేషన్ రాకపోతే మా గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ఉప్పరి రాకేష్ సాగర్, నేను అధ్యక్షుడిని, అతను ఉపాధ్యక్షుడు. గత 10 సంవత్సరాల నుండి మేమిద్దరం రాపూర్ గ్రామంలో కష్టపడి పనిచేస్తూ ప్రతి ప్రోగ్రాంకు ఇద్దరం అటెండ్ అయ్యి గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పైన మేమిద్దరం పోరాటం చేయడం జరిగింది. ఒకవేళ బీసీ కనుక రిజర్వేషన్ సర్పంచ్ వస్తే ఉప్పర్ రాకేష్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
మా గ్రామ కమిటీ తరఫున కంపల్సరీ ఓటింగ్లో పెడతా. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి మినిమం ఒక ఏడాది దాటుతుంది. చాలా అసలు తెలంగాణ ప్రజలు చాలా వ్యతిరేకం చూపిస్తారు. దాని పట్ల మీరేమంటారు? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 15 నెలలు అవుతుంది. ఓకే. వ్యతిరేకత అనేది ఏం లేదు. వ్యతిరేకత అంటే ఆపోజిషన్ వాళ్ళు, టీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కావాలని ప్రజలను రెచ్చగొట్టి మేము ఇచ్చిన 6 గ్యారంటీలో ఇప్పుడు గ్యాస్ కానివ్వండి, మహిళలకు ఫ్రీ బాసు, కరెంటు, ఇప్పుడు నిన్న మొన్న ఏందంటావు 2 లక్షల రుణమాఫీ కూడా అయ్యింది. ఇంకా అతి తొందరలోనే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది, ఇందిరమ్మ ఇండ్లు కూడా రావడం జరుగుతుంది. గ్రామంలో నిజమైన పేదలు ఎవరు, కుటుంబంలో ఒక్కరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నటువంటి వారిని గుర్తించి మా ఇందిరమ్మ కమిటీ సభ్యులమంతా కూర్చొని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గ్రామంలో నిజమైన పేదవాళ్ళను గుర్తించి వాళ్లకు దగ్గరుండి మేమే ముగ్గేసి కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది, ఎవరైతే మనం గ్రామంలో నిజమైన పేదలకు ఇండ్లు ఇవ్వండి, మీరే దగ్గరుండి బునాది నుండి మీరే దగ్గరుండి మొదలుపెట్టి పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే కూడా మీరందరూ ఎంటుండి చేయాలని కూడా మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. అతి త్వరలో ఇప్పుడు ఈ నెలలో వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. నిజమైన పేదవాళ్ళను గుర్తించి ఇండిచే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఓన్లీ అందరికి పేద వర్గాలకు అందరికి ఇస్తారా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజలకే ఇస్తారా? లేదు, పార్టీలకు అతీతంగా గ్రామంలో నిజమైన పేదవాళ్ళు ఎవరు, ఇల్లు లేని వారిని గుర్తిస్తాము. అలాంటి వారికి మాకు పార్టీలతో సంబంధం లేదు. నిజమైన పేదలను గుర్తించి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి చెలామణి చేస్తున్నారు అని అంటారు. దాని పట్ల మీరేమంటారు? మేము ఇచ్చిన గ్యారంటీల్లో ఇంకొకటో రెండో అమలు కాలేదు అంతే. మీరు చూస్తారు కదా, మాకు ఆపోజిషన్ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు ప్రజలను రెచ్చగొడుతూ మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా బదలాం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళు లేనిపోని ప్రజల్లో అపోహలు కలిగించి ప్రభుత్వం మీద వ్యతిరేకత తేవాలని చూస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినరు, ఏమైనా అమలు చేసినరా? ఎందుకు చేయలేదు బ్రదర్? ఎన్నో అభివృద్ధి, ఒక రైతు బంధు కానీ, డబల్ బెడ్రూమ్ కానీ ఇవ్వలేరా? డబల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చిండ్రు? ఇవ్వలేరా? ఒక హైదరాబాద్లో తప్పితే, కొందరికి తప్పితే గ్రామాలలో ఎక్కడన్నా ఇచ్చిండ్రా? మా తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి, ఇక్కడ ఇచ్చిర్రా అని చెప్పండి. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో అందరికి ఇస్తురా బ్రదర్? కంపల్సరీ మా ప్రభుత్వంలో 4 విడతలుగా గ్రామానికి 20 నుండి 30 ఇండ్లు అతి తొందరలో రాబోతున్నాయి. నిజమైన పేదలను గుర్తిస్తాం. గత 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణను పాలించిండు. డబల్ బెడ్రూమ్ అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఎవరికైనా ఏమన్నా చేసిండు? రుణమాఫీ చేసిండు. ఏముంది, రూపాయి చారాన లెక్క చేసిండు. ఎవరికైనా కరెక్ట్ మాఫీ అయిందా? మా ప్రభుత్వం వచ్చినాక చూడండి, నా రాపోల్ గ్రామంలోనే 100-150 మంది వరకు 2 లక్షల రుణమాఫీ అయ్యింది. నేను మీ గురించి చాలా తెలుసుకోవడం జరిగింది. మీ గ్రామంలో ఎవరికైనా ఆపద ఉన్నా కానీ, ఎవరైనా చనిపోయినా కానీ సాయం ఇంత మనీ రూపంలో సాయం చేస్తారంట. ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీరు ఏం చెప్తారు? వాస్తవమే. అది మా గ్రామంలో ఎవరైనా సరే, ఒక ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఏ కులంలో ఎవరు చనిపోయినా కానీ మేము ఒక 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నేను మా గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు రాకేష్ గారు 2,000 రూపాయలు వేసుకొని మేము గ్రామంలో ఎవరైనా చనిపోని వారికి ఎంతో అంత ఆర్థిక సాయంగా మాకు తోచినంత వారికి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ 5 సంవత్సరాలు గ్రామంలో ఎవరికి ఏమైనా మేము వారి సమస్య మా సమస్య అనుకొని మేము ముందుండి నడిపిస్తాం. దండు వెంకటేష్ అంటే గ్రామ అధ్యక్షులు, కాకపోతే పెద్ద పెద్ద పైరవులు చేసి సెటిల్మెంట్లు చేస్తారంట వినిపించడం జరిగింది. అది వాస్తవం? అలాంటివి ఏం లేదండి. మనము ప్రజలకు ఏదో గ్రామంలో ఉంటాం, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తాం అంతే తప్ప పెద్ద పెద్ద పైరవులని మనం ఏం చేయము. రానున్న స్థానిక ఎలక్షన్లో మీరు ఏ ఎజెండాతో ముందుకెళ్తారు? ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా ఇవి గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మేము ఈ 6 గ్యారెంటీలు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళినాం. మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్కు ఓట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో
రైతు భరోసా కానివ్వండి, ఓకే. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్సు, ఫ్రీ 200 యూనిట్ల వరకు ఇవి మేము ప్రజలకు తీసుకెళ్ళి మేము ఆ ఎజెండాతో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మేము గ్రామంలో గెలిస్తే, అధికార పార్టీ చెందిన మేము గెలిస్తేనే గ్రామంలో పనులు అవుతాయని చెప్పి. బ్రదర్, అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు. అబ్బాయి అసలు ఈ రాజకీయాలు వద్దు, నాకు వదిలేతామంటాను ఎప్పుడన్నా అనుకున్నారు? అలాంటిది ఏం లేదు. మా ఎమ్మెల్యే గారు మంచి మనసున్న మహారాజు. మాకు మా గ్రామానికి ఏదైనా వర్క్ కావాలంటే నా గ్రామ కమిటీని తీసుకెళ్ళి సార్ దృష్టికి తీసుకపోతే వారు వెంటనే స్పందించి మాకు కావాల్సిన పనులు వారు మాకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాపూర్ గ్రామంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు, నేను గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఉన్నా, ఇప్పటి వరకు 20 లక్షల వరకు ఇచ్చిండు. ఫస్ట్ సార్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు 7 లక్షల వరకు ఇచ్చిండు, గెలిచిన 2 నెలలకి. మళ్ళీ రీసెంట్గా మొన్న ఒక 15 రోజుల కింద 8 లక్షల సీసీ రోడ్ బీసీ కాలనీలో వేసిన. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇచ్చిన వాగ్దానంలో అండర్ డ్రైనేజ్ ఒక 5 లక్షల వరకు కూడా మాకు మా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఇంకా మా రాపోల్ గ్రామాన్ని పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇది సీఎం జిల్లా కాబట్టి మా ఎమ్మెల్యే గారికి మా ముఖ్యమంత్రి గారు చాలా సన్నిహితంగా ఉంటాడు కనుక మా గ్రామాన్ని కానివ్వండి, మా వికారాబాద్ డిస్టిక్ని పెద్ద ఎత్తున డెవలప్ చేశారని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకా ఈ స్థానిక ఎలక్షన్లో ఒకవేళ మీకు టికెట్ వచ్చి మీరు గెలిస్తే మీ గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? వాస్తవానికి బై లక్కీలగిన రిజర్వేషన్ ఎస్సీ కనుక అయితే మీ పుణ్యాన మీరు అన్నట్టు సర్పంచ్గా గెలిస్తే మా రాపోల్ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి శాఖరకంత, అది ఒక 30 లక్షలతో కూడిన వర్క్. అలాగే గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి శేషప్ప ఇంటి వరకు గ్రామ పంచాయతీ దగ్గర ఒక 15 లక్షల వరకు పెట్టాలి. అది కూడా ఈ స్థానిక సమస్యలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క వర్క్ను కంప్లీట్ చేస్తాం. మా రాపోల్ గ్రామానికి ఇంకొక 50 లక్షల శాంక్షన్ అయితే మా గ్రామాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకోవచ్చు. ఈ గ్రామంలో అసైన్మెంట్ భూమి ఉంది, కాకపోతే కొంతమందికి ఆన్లైన్లో కాలేదు. వాళ్ళకు రైతు బంధు కానీ రైతు భరోసా ఇవి రాకపోవడంతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి మా రాపోల్ గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్ 227 సర్వే నెంబర్లో 350 ఎకరాలు ఉంది. అందులో కొందరు రైతులకు ఆన్లైన్ ఉంది, వారికి రైతు బంధు వస్తుంది. ఇంకొక 60 నుండి 70 మందికి ఆన్లైన్ కాలేదు. అట్టి విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళిన, ఇక్కడ ఉన్నటువంటి రైతులను కూడా ఒకరోజు స్వయంగా మేమే ఒక 60-70 మందిని కలిసి మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం. మా ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారితో మాట్లాడి, ధరణి ఉంది కదా, ధరణి స్థానంలో భూభారతి వస్తుంది, వచ్చిన ఎంబడే రాపోల్ గ్రామంలో ఉన్నటువంటి ఇంకా 150 నుండి 160 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ను 60 మంది రైతులకు ఆన్లైన్ చేశానని మా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఈ అతి త్వరలో కూడా మళ్ళీ కూడా ఒకసారి ఈ రైతులతో మాట్లాడి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా. మీరు అన్నట్టు వాస్తవానికి ఈ అసైన్మెంట్ ల్యాండ్ వల్లనే రైతు బంధువు పడితే జనాలంతా మా దగ్గరికి రావడం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల గల మీరు చెప్పిండ్రు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు మాకు ఎట్టి పరిస్థితులు ఆన్లైన్ చేయాలని కూడా వారు మా దృష్టికి కలిసినప్పుడు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఈ వారం 15 రోజుల్లో కూడా ఒక టైం తీసుకొని ఈ రైతులతో కలిసి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఈ యొక్క అసైన్మెంట్ ఆన్లైన్ కానీ రైతులకు కూడా ఆన్లైన్ అయ్యే విధంగా నేను రాపోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు.